హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి డ్రింక్ ఛాలెంజ్గా మారిపోయింది. సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఛాలెంజ్ అనమాట. మనం డీహైడ్రేషన్ కాకుండా శరీరాన్ని చల్లబరిచి ఉంచడానికి ఎప్పటికీ ఈ నిమ్మరసం, మజ్జిగ, మామిడి పండ్ల రసం కూడా తాగుతూ ఉంటాం కదా. మామిడి పండ్ల రసం కొంచెం వేడి చేస్తుంది, కాకపోతే సమ్మర్ స్పెషల్ కదా, అది కూడా డ్రింక్ పోటీ పెట్టాలనేసి బాగా అనుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నిమ్మరసము, ఇందులో కొంచెం మాత్రమే చక్కెర వేసినాము, కొంచెం మొత్తం 9 గ్లాసుల నిమ్మరసం ఉంది, 9 గ్లాసుల మజ్జిగ ఉంది, 9 గ్లాసుల మామిడికాయ జ్యూస్ ఉంది, మామిడి పండ్ల జ్యూస్ ఉంది. ఇది మొత్తం కలిసి 3 గ్లాసుల. నాకేమో నిమ్మరసం 3 గ్లాసులు వచ్చింది, మజ్జిగ 3 గ్లాసులు వచ్చింది, మామిడి పండ్ల జ్యూస్ 3 గ్లాసులు వచ్చింది. అంటే ఒక్కరం 9 గ్లాసుల వాటర్ లాగా తాగబోతున్నాం. ఎవరైనా తాగేటప్పుడు ఇట్లా పేర్లు చెప్పాలి, అంటే తాగే ముందు పేరు చెప్పి తాగాలి, లేకపోతే వాళ్ళు పౌల అయిపోయినట్టు. అయితే మొత్తమే ఒకవేళ వాటర్ కదా, ఈ 9 గ్లాసుల వాటర్ కదా, లోపలికి ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో పొట్ట అని చెప్పేసి నంచుకోవడానికి చిప్స్ పెట్టినాము. మాకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంది, ఎందుకంటే ఎప్పుడైనా ఇంత 9 గ్లాసుల వాటర్ తీసుకోము కదా ఒకటేసారి. అసలు ఎట్లా మేము ఎన్ని గ్లాసులు తాగగలుగుతాము ఏందనేది చూద్దాము. అయితే అందరం ఒకటేసారి కాదు, ఆగమాగం అయిపోతుంటది కదా, తాగినము, తాగలేదు, కింద పడ్డది, ఒలికిపోవడం, అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకోసం అని చెప్పేసి బావేం పెట్టిందంటే ఒకళ్ళొకళ్ళం సపరేట్ గా ఎంత టైమింగ్ లా తాగుతున్నాం, తక్కువ టైంలో ఎవరు తాగుతారో వాళ్ళు విన్నింగ్ అన్నట్టు ఈ డ్రింకింగ్ ఛాలెంజ్. అవును, తాగేటప్పుడు పేరు చెప్పాలి. ఇప్పుడు నిమ్మరసం తాగితే నిమ్మరసం అని చెప్పి అప్పుడు తాగాలి. చిప్స్ కొట్టుకుంటూ జ్యూస్ తాగాలి, లేకపోతే ఎవరి ఇష్టం మొత్తం లాస్ట్ అయిపోయేవరకు ఎన్ని సెకండ్లు తాగుతారో అది టాస్క్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఫుడ్ ఉంటేనేమో ఫుడ్ తినుకుంటూ ఇది బాగుంది, ముక్క బాగుంది, ఈ సూప్ బాగుంది అని ఇట్లా తింటాం. అసలు ఇది ఏం చెప్పరాదు, ఏం లేదు, ఇక మొత్తం ఆగ టక తినేసేయాలి, అందరికీ ఒకసారి తాగదు కదా, ఎందుకంటే ఎవరు చెప్పలేము, సడన్ గా చూడలేము, ఎందుకంటే అయిపోతాయి కదా. అందుకని ఎవరు తక్కువ సెకండ్ తాగుతారో అది చూడాలి. ఈ మామిడి పండ్ల జ్యూస్ చేసేటప్పుడు ప్యూర్ అంతే, ఓన్లీ మామిడి పండ్ల జ్యూస్ మాత్రమే, ఇంట్లో చక్కెర ఏం యాడ్ చేయలేదు అనమాట. కొందరు పాలు కూడా యాడ్ చేసుకొని పట్టుకుంటారు కదా జ్యూస్, అట్లా కాకుండా ప్యూర్ మామిడి పండ్లు అనమాట. ఇక నిమ్మకాయలు అయితే నిమ్మకాయ, కొత్తిమీర వేసారు, అది కూడా చెప్పాలని అనుకున్నా. కొత్తిమీర ఫస్ట్ ఎవరు తాగబోతున్నారు? ఫస్ట్ ఎవరు తాగినప్పుడు మాత్రం నిమ్మకాయ ఫస్ట్ తాగాలి, దాని తర్వాత ఇది పెరుగు, ఇది మజ్జిగ సెకండ్, దాని తర్వాత మ్యాంగో, ఈ 3 అయిపోవాలి. మళ్ళీ దాని తర్వాత నిమ్మకాయ, మళ్ళీ మజ్జిగ, జ్యూస్. ఇది ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. 3 కరెక్ట్ గా నిమ్మకాయ, మళ్ళీ పెరుగు, మళ్ళీ మజ్జిగ. ఒక్కటి మిస్ చేసినా పోయినట్టే. ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టు. ఈసారి ఫస్ట్ అన్నయ్య, ఫస్ట్ నువ్వు, సరిపట్టు భయం ఏమన్నది, పట్టుకో. అయ్యో ఇంకా నేను ధీరా 1 2 3. డబ్బులు పెట్టరా? డబ్బులు ఎక్కడి? నేను పెడుతున్నా 500, మీరు పెట్టు. డబ్బులు పెట్టరు. డబ్బులు ఎందుకు? అయ్యో మీరే పెడతారా? నేను గిట్ట పెడుతున్నా. ఇప్పుడు అమ్మో, మేము పెడితే మాకత్తే, ఇప్పుడు నీకత్తే పోతాం, మనకి వెళ్తే. పెట్టరు. అయ్యో, మరి ఏం అనుకోలేదు కదా నా దగ్గర. డబ్బులు అనుకోలే. సరేలే, గెలిస్తే ఎవరు గెలుస్తారో వాళ్ళు నచ్చింది నాకే రావాలి. నా దగ్గర రావాలి. అమ్మ అంటే 1500 రాబోతున్నాయి ఈ తిండి పోటీలో గెలిచిన వాళ్ళకు. నాకు ఇక ఖచ్చితంగా రావాలి. 1 2 3 స్టార్ట్. సెకండ్ పట్టదు ఆల్రెడీ. నిమ్మరసం అయిపోయింది. 3 సెకండ్. మజ్జిగ ఫస్ట్ చెప్పాలి. మజ్జిగ ఫస్ట్. ఈ తాగడం మీదనే ఇంట్రెస్ట్ పెట్టిండు బావ, చిప్స్ తింటలేడు. చిప్స్ మర్చిపోయినా బావ. కొత్తిమీర ఎట్లా అనిపిస్తుంది? నెక్స్ట్ మ్యాంగో జ్యూస్. One minute 38 seconds, 39 seconds. ఏమనిపిస్తుందో? ఫుల్ అయిపోయింది కడుపు. అయ్యో, నీ పరిస్థితి అట్లుంటావు, మా పరిస్థితి ఏంది? నెక్స్ట్ మ్యాంగో జ్యూస్. 2 తగ్గిద్దామా? మా ఆయనకి చిప్స్ అంటేనే ఇష్టము, చిప్స్ నే ఆపిండు, జ్యూస్లే ఫాస్ట్ గా తాగిండు.
అయిపోయింది. స్టాప్. 3 minutes 1 second లో బాగా కంప్లీట్ చేయగలిగిండు. 9 గ్లాసులు వాటర్ అన్నట్టు, అంటే ఒక 3 గ్లాసుల నిమ్మరసం, ఒక 3 గ్లాసుల మజ్జిగ, 3 గ్లాసుల మామిడిపళ్ళ రసం తాగేసిండు. ఈ ప్లేటెడ్ చిప్స్ తినేసిండు. జోకి పెట్టుకున్నాం ముగ్గురికి సమానంగా. అయ్యో బాబాయ్, అసలు ఎట్లా బాబా, ఏది నీ చెప్పు ఎక్స్పీరియన్స్ అదేది? కడుపు కూరగా నిండుతాంది. అబ్బా 500 రూపాయలు రావడిపిస్తుంది, భయం అయితే. 500 రూపాయలు కాదు బాబా, వస్తే గెలిచిన వాళ్ళకి 1500. అయ్యో, అవును కదా. 1000 రూపాయలు వస్తాయి. నా 500 పోతాయి అనిపిస్తుంది అంటాను. 3 నిమిషాల 1 సెకండ్. మరి ఇప్పుడు నెక్స్ట్ అన్నయ్య రెడీ. నువ్వే ఫస్ట్ నిమ్మరసం, తర్వాత ఇది, దాని తర్వాత మ్యాంగో, తెలుసు కదా. ఫస్ట్ పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఓకే? అంటే ఏదైనా ఏవో 3 తాగాలి టకటక. 3 1 2 3 ఇట్లా 1 2 3 ఇట్లనే తాగాలి. ఓకే, ఒక నిమ్మరసం తాగాలి, ఒక పెరుగు తాగాలి, ఒక మామిడిపళ్ళ రసం తాగాలి. ఇట్లనే తాగాలి. పేర్లు మాత్రం చెప్పుకుంటే పోయినట్టే. 3 minutes 1 second లోపల తాగాలి బావ. రెడీ అన్నయ్య, టైం స్టార్ట్. రెడీ 1. అన్నయ్య, మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా వాటర్ ఇంతగానో తాగిరా? దూపైనప్పుడన్నా లీటర్ మా ఆయన ఈజీగా లీటర్ వాటర్ 500 పెట్టి అనిపిస్తుంది. ఏదైనా తిండిపోటీ అయినా 500 పెడదాం అనుకోవచ్చు. తిండిపోట్లో పెట్టచ్చు, కానీ మళ్ళీ నేను చూసినాక భయం అవుతుంది. తీసి టకటక పెడతాడు పైసలు తెచ్చుకొని. అయ్యో ఏంది అత్త లక్కు. 1 2 3 స్టార్ట్. నిమ్మకాయ వాటర్ మనకే రావాలి. మెల్లగా. మా ఆయన పొద్దున్న ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాటర్ తాగుతాడు, లీటర్ ఒకటేసారి తాగుతాడు. అట్లా బాగా అలవాటు ఉంది. మనం ఎంతసేపు చేస్తామో ఏమో. అన్నయ్య 14 సెకండ్లు. చెప్పలేదు, అయిపోయింది. పేరు చెప్పలేదు, మ్యాంగో చెప్పాను కదా. నువ్వు చెప్పినావా? చెప్పినా. ఓ టక్కడగా తాగుతాడు కదా ఘోరంగా. మజ్జిగ బావా, నీకన్నా వాళ్ళతో అయిపోతుంది. వచ్చేదంటే నేను చెప్పా టెన్షన్ అవుతుంది. అన్నయ్య కమాన్ అన్నయ్య. ఒక్కటే జననం, ఒకటే మరణం. బావ పాటను మనస్ఫూర్తిగా తీసుకోవాలి. అక్కడ నువ్వు ఇది కాదు ఆయనతో. ఇంతవరకు అయితే ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. అమ్మా చూసుకో, టైం చూసుకో. ఇక 3:12 ఎట్లుంది మా కడుపులా? ఇక పరిస్థితి ఎట్లుందో అనుకుంటాను. ఇక లోపల టెన్షన్ అవుతుంది. ఈ టైమర్ పెట్టడం వల్ల అసలు మరీ దానిలాగా ఉంది. టెన్షన్. సెకండ్ విన్నర్ తెలవడానికి ఇప్పుడు అన్నయ్య టైంని కూడా కౌంట్ చేస్తున్నాము. 3 నిమిషాల 38 సెకండ్లు. 3 నిమిషాల 39 సెకండ్లనే అయిపోయింది. 3 నిమిషాల 38 సెకండ్లు అయిపోయింది. మొత్తం నీళ్ళతోనే నింపేసాం. ఓకేనా? 3 నిమిషాల 38. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు బావా. ఏంటి ఎట్లంటే మొత్తం దీనిలో కూడా ఏదో డిఫరెంట్ చెప్తాను కదా. కాదు, నాకు ఎక్కువ వచ్చినాయి చిప్స్. ఎవరికి ఎక్కువ రాలే. వా 500 రూపాయలు ఇక్కడ ఆడుతుంది. కానీ 500 చక్కగా తీసుకొచ్చిండు. ఫస్ట్ టైం తీసుకొచ్చి చక్కర పెట్టిండు. ఉరికొచ్చిండు. పైసలు 1000 రూపాయలు వస్తాయి అనుకున్నాడు. తుచ్చు అన్నది. ఈ జ్యూస్లు అయితే బాధ అనిపిస్తుందా?
వాటరే కదా ఇక రాదు ఎట్లయినా కానీ బాగుండి వెళ్ళిపోయింది అన్నయ్య అయిపోయింది. గెలిస్తే నేను లేకుండా నువ్వు అంతే అమ్మయ్య మన ఇద్దరికి వచ్చింది చాలు ఐదో సరి అమ్మో చేసా నాకే లచ్చింది దేవత నాకే. చూద్దాం. నువ్వు 500 ఇవ్వాలి. 3:35 అయితే సెకండ్ వస్తాం అంతే. 1 2 3 స్టార్ట్. అదేంటండి కింద వద్దు ఎవ్వరు పడగొట్లే చిప్స్ అయితే పడగొట్లే ఎవరు కింద పోయింది నేనే తప్పుకోను. నేను ఒప్పుకుంటా లేదు లేదు కింద ఏం వాళ్ళే పేర్లు చెప్పకుండా అది ఓడిపోయినట్టే అయినా చెప్పలే అంత అయిపోయింది. నేనే అన్నా లేకుండా నాకే ఆపచ్చ రాగలే నేనే అన్నా. గొంతు ఇరుతుంది యాదు మెల్లగా మజ్జిగ అని చెప్పాలి. అవును నువ్వు చెప్పలే అయిపోయింది. నిమ్మకాయ అన్నీ తాగిరు మరి ముందు ఫస్ట్ చార్జ్ ఇస్తారా నెక్స్ట్ అని చెప్పుకుంటే చెప్తే నేను ఉన్నాయా ఇంకా వచ్చాయి ఇంకా 8 జ్యూసులలో 7 లీటర్లు ఒక్కటి కూడా మిస్ అయ్యేదా కడుపు నిండి ఎట్లయినా ఫస్ట్ కడుపు నిండి తాపుతుంది వర్షం మామిడికాయ జ్యూస్ నీళ్ళు అంతగా తాగదు ఎప్పుడైనా. మూతి కూడా ఉండద్దు మూతికి అంత అంటింది అంత పిత్రి నాకు ఏదో ఫాస్ట్ నేను ఎంత నీట్గా తిన్నా నేను ఎంత నీట్గా తాగినా అంత విన్నర్ నేనే విన్నర్. నాకు అస్సలు వల్ల కాలేదు. ఎవ్వరు కూడా ఇట్లా ప్రయత్నించద్దు. 2 minutes 42 secondsలలో నేను విన్ అయినా. ఎప్పుడైనా ఫుడ్ అట్లా ఉన్నప్పుడు అప్పుడప్పుడు బావ మీద ఓడిపోతుంటాయి కదా, ఇది అస్సలు మిస్ కావద్దు అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం. పోయిన సంవత్సరం కూడా అనుకున్నాం కానీ అమ్మో అన్నీ తాగలుగుతామా అని వదిలేసినాం అన్నట్టు, పెట్టుకోలేదు. ఫస్ట్ అన్నీ మజ్జిగనే పెట్టుకోవాలనుకున్నాం పోయిన సంవత్సరం, గుర్తుందా? అన్ని గ్లాసెస్ మజ్జిగనే, ఎవరు ఎక్కువ తాగుతారో చూద్దాము, మిగిలిపోయిన గ్లాసులు మిగిలిపోయి ఎవరు ఎక్కువ క్వాంటిటీ తాగుతారో చూద్దాం అన్నట్టుగా అనుకున్నాం. మళ్ళీ భయపడుకున్నాం ఈసారి పెట్టాలి అని. ఇంకా అన్నయ్యకి చెప్తే అన్నయ్య ఏదైనా ఓకే అంటే చారుతో అన్నం ఫాస్ట్గా తింటాడు కదా, జ్యూస్ కూడా ఘోరంగా తాగుతాడు కదా. 500 తెచ్చుకున్నాడు బాగా పెట్టిండు. నేను 500 పెడతానలే నేను అనేది న్యాయమైన బాగా గెలిస్తే కొడతానన్నా ఎవరు గెలిచినా ఇప్పుడు ముగ్గురం పాల్గొంటున్నప్పుడు అందరికి సమానంగా వర్తిస్తాయి. నేను పైసలు పెడతానా? నువ్వు నన్ను ఓడించాలని ఎంత ప్రయత్నించినావంటే ఇట్లంటాను అట్లంటాను ఇదంటాను అదంటాను ఒకటే నన్ను ఇంత కూడా స్పందించకపోవడం వల్లనే గెలిచిన. నువ్వు అనేదానికి కొంచెం ఏదైనా రియాక్ట్ అయినా కానీ నువ్వు ఫస్ట్ తాగితే నేను ఖచ్చితంగా గెలిచాను. అట్లెందుకు? నువ్వు ఫస్ట్ తాగుతా నేను ఫస్ట్ తాగుతా అట్లెందుకు? అందుకే నాకు తెలిసేది నేను ఎట్లా తాగుతాను నాకు తెలిసింది. నువ్వు అసలు అన్నిటి పేర్లు చెప్పకుండా తాగినావు. అన్నయ్య తర్వాత మీరు కూడా కొన్ని మిస్ చేసారు కాబట్టి పేర్లు అవసరం లేదని అన్నారు. అనలే అట్లా ఎవరు అనలే. ఒకటి ఆల్మోస్ట్ కొన్నిటికి చెప్పినా కొన్నిటికి మిస్ అయి ఉంటుంది. నువ్వు చెప్పలే మరి అన్నయ్య కూడా కొన్ని మిస్ కాలేదు. అన్నయ్య చెప్పాలని అసలు తోస్తలేదు. నువ్వు కూడా చెప్పలే. నేను చెప్పినా నువ్వు చెప్పాలి ఫస్ట్ కాబట్టి నేను వీడియో రిపీట్ చేస్తా. నిమ్మకాయ రసంగా చెప్పలేదు. స్టార్టింగ్ ఒకటి అంటే అట్లా నువ్వు అనలే మరి ఆ అంటే నిమ్మకాయలే నిమ్మడ అంటారా? నిమ్మకాయ నిమ్మడా అన్నా అంటే నిమ్మడా అంటారా? నిమ్మకాయ అన్నట్టు నిమ్మకాయ చూసానట్టు అది బాబా కడుపు ఇట్లా పగిలిపోయే బెల్లులాగా ఇట్లా ఉన్నది. ఇప్పుడు బాగా నవ్విస్తే బాట్ అని వెళ్ళిపోతుంది కావచ్చు. మెల్లగా అన్నయ్య చూడన్నయ్య ఇస్తాడు కొడతాడు అవి వద్దు. ఇది తీసుకుని కూడా పద్ధతి కాదు ఓకేనా? బాగా ఫస్ట్ టైం పెట్టింది కాబట్టి గెలుస్తానేమో పద్ధతి, మేము గెలుస్తానేమో పద్ధతి కాదు. ఇప్పుడేమో అన్నయ్య డబ్బులు అన్నయ్యకి ఇవ్వాలని చూస్తాను. బావ లోపల ఆనందం చూడు ఎక్కడిక్కడ అంతే చెగుడతారు కావచ్చు. స్టాప్ పైకి ఎక్కి దొరుకుతాడు ఇక కిందికి. కడుపు టైట్ అయితే నా డబ్బులు నాకు వస్తున్నాయి. కడుపు టైట్ అయితే తీసుకోపో నీ పైసలు తీసుకో. సరే నాకు అన్నయ్య డబ్బులు అది కానీ 500 నాకు తీసుకుంటావా? తీసుకుంటే అయ్యో ఇంకోసారి చూసి పెడతా డబ్బులు.
పెట్టలే తీసేసినాం. తీసేసింది నాకు 500 ఈ పర్స్ నువ్వు ఫస్ట్ అన్నావు 500 అని మనం పెట్టలే. 500 నాకు ఇవ్వాల్సింది. నేను ఇంతగానం బాగా ఆగమాగమే గెలిచింది ఎందుకు చెప్పు. ఇప్పుడు నా పైసలు పోతానే, నీ పైసలు నీకు ఇచ్చిన ఇప్పుడు నా పైసలు పోతానే. నీ పైసలు ఇచ్చి తీసుకో ఫస్ట్ అయితే. నువ్వే కదా ఏదో ఇప్పుడు 500 నీకు 500 ఇవ్వాలి కదా. నీకు 500 అంటారు వెయ్యాలి. పర్స్ అత్తలేదు ఎందుకు బాబా, ఇన్ని కేజీల బరువు ఎందుకు వస్తున్నావు పర్స్ మీద. ఇది అత్తలేదు ఇది జోబుకెళ్ళి. ఈ 500 నీకు సార్ నాకు సార్ అనుకున్నది కాదు, ఏం కాదు. నీకు సార్ నాకు సార్ 500 తీసుకో. నాకు సార్ 500. ఇంకేం నేను 1000 రూపాయలు పెట్టి చీర కొనుక్కోవచ్చని నేను విన్ అయితే గంతగా. నేను కనీసం టైం కూడా చూపెట్టమనలే. నేను ఫాస్ట్ ఫాస్ట్ గా మన టైం చూసుకుంటున్నా మాట్లాడుకుంటున్నా లేట్ అయితే తెలుసు. అందుకని నేను యుద్ధం ప్రకటించినట్టు. బాగుంటాడు. తిండికి పెట్టుతాం పైసలు, దీనికి పెట్టుడు మిస్టేక్ లో పెట్టినా అంటాడు. ఏదో పాపం అన్నయ్య ఆ మాట కూడా తోయేది. నువ్వు ఎందుకు ఏదో అన్నాడు అని క్రియేట్ చేస్తావు. పైసలు అయితే పెట్టి టక్కడగా తీసి పైసలు ఎవరు పెట్టిల్లు అంటే మనం ఎప్పుడు పైసలు పెట్టుకున్నట్టు వీడియో చూస్తాం. ఏదో జరుగుతున్నట్టు ఏదో ఏదో పెద్ద బిళ్ళ ఆటరే కదా తాగేద్దాం అనుకున్నా కానీ ఆగుండి పెళ్లి జరుగుతున్నప్పుడు ఆపండి లాగా ఆపండి అన్నాడు. ఈడ తుస్సు అన్నాడు. అయ్యో రావా రావా మొత్తం అయినట్టు. అంటే ఇది అసలు ఏం టేస్ట్ తెలియదు నాకు. ఆ చిప్స్ తినాలనే హడావిల్లా ఆ చిప్స్ తిన్నా. ఇట్లాంటి వీడియో సరదా చెప్పు 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 తర్వాత మనం మాట్లాడుకుంటాం. చెప్తా 500 ఇచ్చినాక చెప్తా. తీసుకొని నేను పెట్టేది కాదు, నేను అసలు అనేది కాదు. పైసలు ఏం చేస్తా బావా. 500 పోతే 1500 రూపాయలు ఉన్నాయి. పిల్లలకి అదొకటి తోటి కొనాలి. 12 రూపాయలు పొలాలు అడుగుతాను. 1500 ఇగో ఎంత 500 ఉన్నాయి. ఎన్ని పైసలు అట్లా అన్ని పైసలు. బాగా అనిపించేటట్టు చెప్తాను. ఫోన్ పే లేవా నువ్వు అసలు పెట్టి నాకు ఇప్పుడు ఓడగొట్టినావు. ఇప్పుడు పైసలు అన్నా బావ. నేను నువ్వు ఓడిపోయి సరే మేము గెలిచినాం సార్. మేమిద్దరం ఒక పార్టీ. పైసలు అసలు ఎందుకు బాగా అంత కుళ్ళు. అసలు ఎంత ఫాస్ట్ ఆయన నువ్వు అంటే చెప్పావా బాబు ఎంత అన్నా. అసలు నువ్వైతే అసలు మంచిగా అనిపించింది. బాగా అనిపించింది. మెల్లలోకి పైసలు నాకు అర్థం కాదు. పైసలు నేను అడగబోదు. నేను లాస్ట్ గెలిచినా కానీ బాధపడితే ఉన్నది ఇక అంత పోయినాక. ఇప్పుడు క్లాసులు ఇట్టింటాం మళ్ళీ ఏం కాదు ఇంకా లోపలేమో ఇక పోయినా అని బాధ గిరికి తడతాను క్లాసులు. అంత అయిపోయినాక క్లాసులు తడతాడు. ఏమున్నది నేను గెలవడం వల్ల నాకు మస్తు ఆనందం అనిపించింది. ఓడిపోతే బాధ అనిపించు కావచ్చు. కాకపోతే మన లైఫ్లో వాటర్ బాగా ప్రాముఖ్యత. వాటర్ బాగా తాగాలట. కాకపోతే మరీ అధికంగా తాగితే కూడా ప్రాబ్లమే. ఇట్లా అసలు ఎవ్వరు ట్రై చేయకండి. కొంచెం కొంచెంగా వాటరు పుక్కలిస్తూ తాగాలన్నట. అంటే ఇట్లా ఇట్లా అనుకుంటా వాటర్ తాగుతుంటే ఎక్కువ తాగుతా కూడా వామిటింగ్ వస్తుంది. అంటే ఏం తినకుండా మనం ఖాళీ కడుపుతో బాగా వాటర్ తాగాలని చూస్తే ఖచ్చితంగా ఇది ఇట్లా తినుకుంటూ కొంచెం ఏదైనా అధికం చేస్తే మళ్ళీ బయటికి వస్తుంది. తప్పితే మనకు కావాల్సినంతనే కడుపు తీసుకుంటుంది. ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా కొంచెం కొంచెం వాటర్ ఇట్లా మజ్జిగ నిమ్మరసం తాగితే శరీరానికి చలవ చేస్తుంది. మామిడి పండు అయితే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత జ్యూస్ వేసుకోవద్దు. యాక్చువల్లీ కోసుకొని తింటేనే మంచిది. ఇక తినలేము నమ్మలేము అనుకున్న వాళ్ళు ఇట్లా జ్యూస్ కూడా తాగొచ్చు. ఓకే చెప్పు చెప్పి పని చేయి. ఇంకేం కాదు లీటర్ తాగుతావు నువ్వు ఒకటేసారి వాటర్. నువ్వే గెలుస్తావు కావచ్చు నేను భయపడ్డా. లీటర్ తాగుతాను. 2 లీటర్లు తాగదా. ఇది 2 లీటర్లు. పెద్ద థమ్సప్ బాటిల్ 2 లీటర్లు అవుతుంది ఇది. అమ్మో అవును బాబు. అదొకటి పెట్టుడే నయమైంది. అంత ఒకటే రకం అయితే అప్పుడే ఓకారం. నేను వెళ్తాం అనుకోని అట్లా పెట్టినా అది పైసలు పెడదాం అనుకోలే. పైసలు పెట్టి బాగా ఉట్టిగా వచ్చి చూస్తూసని ఆ పండుగ ఈ పండుగ అనుకుంటా పైసలు తీసి బాధపడతాను. నేను బాగా వెళ్తే అసలు చెప్పదు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్దాం అనుకుంటా ఖచ్చితంగా. బాధపడితే తీసుకోండి. ఎందుకంటే నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బాధపడతా అండి. ఓడిపోయింది సార్ సరిపోతుంది. అయ్యో మళ్ళీ నువ్వేమైనా నన్ను ఓడిచ్చినావా? ఎట్లయితే ఏం పోయినాయి. నువ్వు ఎక్కువ టైం తీసుకున్నావు. నువ్వు ఓడిపోవడం కావాలి మాకు అంతే. అన్నయ్య గెలిచినా ఇప్పుడు నాకు సంతోషం. ఇప్పుడు నీకు పైసలు వచ్చినా బాగా ఓడగొట్టుకున్న బాధలు బాగా చెప్తాను. నీకు పైసలు వచ్చిన సంతోషం నువ్వు చెప్తాను. నేను ఓడగొట్టుకున్నా. ఏదో అంత అయిపోయింది. ఓకే ఇంతనండి వీడియో. ఇంతవరకు వీడియో ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదా తిండి పోటీలు ఎంకటి పలకరింపులో వస్తాయి. ఎంకటి వ్లాగ్స్ లో సరదా అంటే మా డైలీ లైఫ్ జీవిత శైలిని అట్లా తీస్తూ ఉంటాము. ఎంకటి వ్లాగ్స్ లో మీకు కామెడీ స్కిట్లు కావాలంటే విలేజ్ ఎంకటీవీలో వస్తాయి. తప్పకుండా చూడండి. ఒగ్గు కథలు కావాలంటే ఎంకటీవీ కళాకారులు ఎంకటీవీ ఒగ్గు కథల ఛానల్స్ 2 ఛానల్స్ ఉంటాయి. ఇంకా ఎంకటీవీ మాట ముచ్చట అన్న ఛానల్ ఉంది. అది మళ్ళీ ఎక్కువ టైం తిండి పోటీలో ఎక్కువ టైం పెడుతూ
వీళ్ళు గింత వస్తుంది అనే వాళ్ళకి చిన్నగా షార్ట్గా తీసి దానిలో పెట్టేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి, థ్యాంక్ యూ, శుభదినం.